తానే భస్మయ్యాడో తెలుసుకున్నప్పుడు అహంకారం అంతం ఇలానే ఉంటుంది అని మీరు కూడా ఒప్పుకుంటారు. ఈ కథను చివరి వరకు తప్పక చూడండి. ఓం నమః శివాయ. శ్రీ మహావిష్ణువునకు నమస్సులు. ఇక భస్మాసురుని సంపూర్ణ పురాణ గాథలోకి ప్రవేశిద్దాం. అనగనగా దేవతలు, రాక్షసులు, ఋషులు భూమిపై సంచరిస్తున్న కాలంలో ఒక శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతడి పేరు భస్మాసురుడు. అతడు చిన్నప్పటి నుంచే అసాధారణమైన బలం కలవాడు. కానీ అతని హృదయంలో ఒక లోపం ఉండేది. అది అధికారం మరియు అపార శక్తి పట్ల తీరని కోరిక. భస్మాసురుడు తరచుగా ఇలా ఆలోచించేవాడు: దేవతలు ఎందుకు అంత శక్తివంతులు? నేను వారికంటే గొప్పవాడిగా ఎందుకు మారకూడదు? ఈ ఆలోచన క్రమంగా అతని మనసులో అహంకారంగా మారింది. ఒకరోజు నారద మహర్షి ఆ ప్రాంతానికి వచ్చాడు. భస్మాసురుడు నారదునికి నమస్కరించి, మహర్షి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడిగా ఎలా మారగలను అని అడిగాడు. నారదుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: నీకు నిజంగా అపార శక్తి కావాలంటే మహాశివుని ప్రసన్నం చేసుకోవాలి. ఆయన ఆశుతోషుడు. భక్తితో తపస్సు చేస్తే వరాలు ప్రసాదిస్తాడు. ఆ మాటలు విన్న భస్మాసురుడు వెంటనే తపస్సుకు సిద్ధమయ్యాడు. ఘోర తపస్సు. హిమాలయ పర్వతాలలో ఒక నిర్జన ప్రాంతాన్ని ఎంచుకొని తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. వర్షం పడినా, మంచు కురిసినా, ఎండ మండినా అతను తపస్సును ఆపలేదు. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంతటి తపస్సు ఎవరు చేస్తున్నారు అని చర్చించుకున్నారు. భస్మాసురుని తపస్సు మరింత తీవ్రంగా మారింది. చివరికి అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. దివ్యకాంతితో శివుడు ప్రత్యక్షమైనప్పుడు భస్మాసురుడు ఆనందంతో కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నాడు. ప్రభు, నా తపస్సు ఫలించింది. శివుడు ఇలా అన్నాడు: భస్మాసురా, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. కోరుకున్న వరం అడుగు, ఇస్తాను అని మహాశివుడు అన్నాడు. భస్మాసురుడు కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు: ప్రభు, నేను ఎవరి తలపైన చేయి ఉంచినా వారు వెంటనే భస్మం అయిపోవాలి. ఆ కోరిక విన్న దేవతలు దిగ్భ్రాంతి చెందారు. కానీ శివుడు మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గడు. తథాస్తు అని వరం ఇచ్చాడు. వరం పొందిన వెంటనే భస్మాసురుడి మనసులో అహంకారం పెరిగింది. ఇప్పుడు నన్ను ఎవరు ఆపగలరు అని గర్వపడ్డాడు. అతనికి వరం నిజంగా పనిచేస్తుందో లేదో పరీక్షించాలని అనిపించింది. అప్పుడు అతని మనసులో ఒక దుష్ట ఆలోచన వచ్చింది: శివుడిపై పరీక్షిస్తే? వెంటనే భస్మాసురుడు శివుని దగ్గరకు వెళ్ళి, ప్రభు, ఒక్కసారి దగ్గరకు రండి అని చెప్పాడు. శివుడు అనుమానంతో చూశాడు. భస్మాసురుడు తన చేయి శివుని తలపై పెట్టడానికి ప్రయత్నించాడు. శివుడు వెంటనే ప్రమాదాన్ని గ్రహించాడు. అక్కడి నుండి పరిగెత్తాడు. శివుడు ఒక లోకం నుండి మరో లోకానికి వెళ్తూ తప్పించుకుంటున్నాడు. భస్మాసురుడు వెంటపడ్డాడు. దేవతలు భయపడిపోయారు. శివుడికి ప్రమాదం వస్తే మనల్ని ఎవరు కాపాడుతారు అని ఆందోళన చెందారు. అందరూ కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారు. విష్ణువు ఒక ఉపాయం చెప్పారు.
విష్ణువు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. మనం బలంతో కాదు, బుద్ధితో ఈ సమస్యను పరిష్కరించాలి అని నిర్ణయించాడు. అప్పుడు ఆయన అపూర్వ సౌందర్యంతో కూడిన మోహిని అవతారం ధరించాడు. భస్మాసురుడు శివుని వెంబడిస్తూ వస్తుండగా ఒక అందమైన యువతి కనిపించింది. ఆమెనే మోహిని. ఆమె అందాన్ని చూసి భస్మాసురుడు మైమరిచిపోయాడు. ఇంత అందమైన స్త్రీని నేను ఎప్పుడూ చూడలేదు అని అనుకున్నాడు. భస్మాసురుడు మోహిని దగ్గరకు వెళ్ళి, నేను నిన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. మోహిని చిరునవ్వుతో, అంత తొందరపడకు, ముందు నా నృత్యాన్ని అనుకరించాలి అని చెప్పింది. మోహిని నాట్యం ప్రారంభించింది. ఆమె కుడి చేయి ఎత్తింది. భస్మాసురుడు కూడా తన కుడి చేతిని ఎత్తాడు. ఆమె ఎడమ చేయి కదిపింది. అలాగే భస్మాసురుడు కూడా అదేవిధంగా ఎడమ చేయిని కదిపాడు. దేవతలందరూ దూరం నుండి చూస్తున్నారు. మోహిని నాట్యం మరింత వేగంగా చేసింది. చివరికి తన చేతిని తలపై ఉంచింది. భస్మాసురుడు ఆలోచించకుండా అదే కదలికను అనుకరించాడు. తన చేయిని తన తలపై ఉంచాడు. వెంటనే శివుడు ఇచ్చిన వరం పనిచేసింది. ఒక ప్రకాశవంతమైన అగ్ని జ్వాల అతన్ని చుట్టుముట్టింది. కొన్ని క్షణాల్లోనే భస్మాసురుడు భస్మమైపోయాడు. దేవతలు ఆనందంతో జయ జయ ధ్వానాలు చేశారు. శివుడు విష్ణువుకు నమస్కరించి, నీ బుద్ధి చాతుర్యంతో లోకాలను రక్షించావు అని ప్రశంసించాడు. విష్ణువు చిరునవ్వుతో, ధర్మరక్షణే నా కర్తవ్యం అని అన్నాడు. ఈ కథలోని మనం తెలుసుకున్న నీతులు ఏంటంటే, అహంకారం మనిషి పతనానికి కారణం. శక్తి ఉన్నంత మాత్రాన గొప్పవాడు కాలేడు. బలం కంటే బుద్ధి గొప్పది. దైవ వరాలను దుర్వినియోగం చేస్తే నాశనం తప్పదు. ధర్మం చివరికి ఎల్లప్పుడూ గెలుస్తుంది. భస్మాసురుని కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. మనకు లభించిన శక్తి, జ్ఞానం, సంపదలను సద్వినియోగం చేస్తేనే అవి ఆశీర్వాదాలుగా మారుతాయి. లేకపోతే అవే మన పతనానికి కారణమవుతాయి. ఓం నమః శివాయ. శ్రీమన్నారాయణాయ నమః.